హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రన్వే ఎడ్యుకేషన్. ప్రీవియస్ వీడియోలో మనం 7వ తరగతి సామాన్య శాస్త్రం యూనిట్ 2లో ఉన్నటువంటి 4 చాప్టర్లు అయిన 4th చాప్టర్ చలనము కాలం గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా 6th చాప్టర్ వాతావరణం శీతోష్ణ స్థితి గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం 7th చాప్టర్ అయినటువంటి విద్యుత్ ప్రవాహము ఫలితాల గురించి నేర్చుకుందాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన 7th టాపిక్ విద్యుత్ ప్రవాహము ఫలితాల గురించి నేర్చుకుందాం. ఘటం లోపల ఉన్న లోహపు పాత్ర దేనితో చేయబడి ఉంటుంది? జింక్. ఘటం లోపల ఉన్న లోహపు పాత్ర జింక్తో చేయబడి ఉంటుంది. ఇది రుణధ్రువంగా పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. ఒక బ్యాటరీని ఘటం అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్, చూడండి. ఒక బ్యాటరీని భౌతిక శాస్త్ర పరిభాషలో ఏమని పిలుస్తారు? ఘటం. ఒక బ్యాటరీని భౌతిక శాస్త్ర పరిభాషలో ఘటం అని పిలుస్తారు. ఘటానికి ప్లస్ మైనస్లు కలిగి ఉంటాయి. ప్లస్ అనేది ధనధ్రువాన్ని సూచిస్తుంది, అదేవిధంగా మైనస్ అనేది రుణధ్రువాన్ని సూచిస్తుంది. ఘటం లోపల కార్బన్ కడ్డీ చుట్టూ ఏ పదార్థాలు ఉంటాయి? కార్బన్ పొడి, అమోనియం క్లోరైడ్. ఘటం లోపల కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమోనియం క్లోరైడ్లు ఉంటాయి. ఈ పదార్థాలు జింక్ లోహపు పాత్రతో సీల్ చేసి ఉంటాయి. పక్కపటంలో చూపిన విధంగా మధ్యలో ఉంది కదండి, అదే కార్బన్ కడ్డీ. కార్బన్ కడ్డీ చుట్టూ ఉన్న పొడి కార్బన్ పొడి. అదేవిధంగా కార్బన్ పొడి చుట్టూ ఉన్నదే అమోనియం క్లోరైడ్. ఇవే ఘటం లోపల ఉండే పదార్థాలు. పటంలో చూపిన సంకేతం ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేది. వేసి ఉన్న స్విచ్. స్విచ్ని మరొక విధంగా కీ అని పిలుస్తారు. కీ యొక్క సంకేతం పటంలో చూపిన విధంగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెరీ యూజ్ఫుల్గా ఉంటాయి బిట్స్. ఈ కింది పటం వెలుగుతున్న బల్బును సూచించే గుర్తు. అదేవిధంగా ఆరిపోయిన బల్బు కూడా ఈ విధంగానే ఉంటుంది. వెలుగుతున్న బల్బుకి ఆరిపోయిన బల్బు సంకేతానికి తేడా ఏమిటి అంటే, వెలుగుతున్న బల్బు పైన ప్రకాశవంతంగా గీతలు కనబడతాయి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే ఏమంటారు? బ్యాటరీ. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే దానిని బ్యాటరీ అంటారు. బ్యాటరీ సంకేతం పటంలో చూపిన విధంగా ఉంటుంది. విద్యుత్ వలయానికి రక్షణగా ఉండేది ఫ్యూజ్. విద్యుత్ వలయానికి రక్షణగా ఉండేది ఫ్యూజ్. ఫ్యూజ్ యొక్క సంకేతం పటంలో చూపిన విధంగా ఉంటుంది. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని ఏమంటారు? వలయపటం. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని వలయపటం అంటారు. బల్బు వెలగడానికి కారణం ఏమిటి? బల్బు వెలగడానికి కారణం బ్యాటరీ ధనధ్రువాన్ని, రుణధ్రువాన్ని కలుపుబడి ఉంటుంది. దీనినే మూసి ఉన్న వలయం అంటారు. మూసి ఉన్న వలయం అనగా స్విచ్ ఆన్ చేసి ఉంచడం. ధనధ్రువానికి రుణధ్రువానికి ఎటువంటి సంబంధం లేకపోతే దానిని ఏమంటారు? తెరచి ఉన్న వలయం. ధనధ్రువానికి రుణధ్రువానికి ఎటువంటి సంబంధం లేకపోతే దానిని తెరచి ఉన్న వలయం అంటారు. తెరచి ఉన్న వలయం అనగా స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, అనగా బల్బులు వెలగవు. అసంపూర్ణ వలయం అనగానేమి?
అసంపూర్ణ వలయం అనగా శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ప్రవహిస్తుంది. ఏంటండి? శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ప్రవహిస్తుంది. అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తొలగించినా వలయం పనిచేయదు. ఏంటండి? వీటిలో ఏ ఒక్కటి తొలగించినా కూడా వలయం అనేది పనిచేయదు. దీనిని అసంపూర్ణ వలయం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రేణి వలయానికి సమాంతర వలయానికి తేడా ఏమిటి? శ్రేణి వలయంలో ఒక బల్బు తొలగించిన వలయం మొత్తం పనిచేయదు. ఏంటి? శ్రేణి వలయంలో ఒక బల్బు తొలగించినా కూడా వలయం మొత్తం పనిచేయదు. అనగా ఒక వలయంలో ఉన్న బల్బులన్నింటిలో ఒక బల్బు మాడిపోయినా కూడా ఆ వలయంలో ఉన్న బల్బులన్నీ కూడా వెలగడం ఆగిపోతాయి. అదేవిధంగా సమాంతర వలయంలో ప్రతి బల్బుకి ప్రత్యేక అమరిక ఉంటుంది. దీనిలో ఒక బల్బు పనిచేయకపోయినా కూడా విద్యుత్ ప్రవహిస్తూనే ఉంటుంది. అనగా ఆ వలయంలో ఒక బల్బు పోయినా కూడా మిగిలిన బల్బులన్నీ కూడా వెలుగుతూనే ఉంటాయి. సమాంతర సంధానంలో బ్యాటరీలను బల్బులకు ఎలా కలుపుతారు? సమాంతర సంధానంలో బ్యాటరీలను బల్బులకు ఎలా కలుపుతారు అంటే ధనధ్రువం ధనధ్రువానికి, రుణధ్రువం రుణధ్రువానికి కలుపుతారు. శ్రేణి వలయంలో ఒక బల్బు యొక్క ఫిలమెంట్ పోతే వలయం తెరుచుకుంటుంది. అనగా విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. ఎందుకు అనగా ఇందాక చెప్పిన విధంగా శ్రేణి వలయంలో ఉన్న బల్బులన్నింటికి ఒకే అమరిక చేయబడి ఉంటుంది. ఈ అమరికలో ఏ ఒక్క బల్బు యొక్క ఫిలమెంట్ పోయినా లేక ఏ ఒక్క బల్బు అయినా మాడిపోయినా వలయం తెరుచుకుంటుంది. అనగా విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బును కొంచెం సేపు వెలిగిస్తే ఎందుకు వేడెక్కుతుంది? ఫిలమెంట్ ఉండడం వల్ల. బల్బులో ఫిలమెంట్ ఉండడం వల్ల బల్బును కొంచెం సేపు వెలిగిస్తే వేడెక్కుతుంది. ఈ ఫిలమెంట్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఒకవేళ బల్బులో ఫిలమెంట్ మాడిపోయినట్లయితే విద్యుత్ ప్రవాహం ఆగిపోయి బల్బు వెలగడం ఆగిపోతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టెలు వేడెక్కడానికి కారణం ఏమిటి? నిక్రోమ్తో చేసిన ఫిలమెంట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ హీటర్లో, ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టెల్లో నిక్రోమ్తో చేసిన ఫిలమెంట్ ఉండడం వలన ఇవి వేడెక్కుతాయి. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం వేటి మీద ఆధారపడి ఉంటుంది? తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందం. ఫిలమెంట్ విడుదల చేసిన ఉష్ణం తయారు చేసిన పదార్థం, తీగ పొడవు, మందం మీద ఆధారపడి ఉంటుంది. విద్యుత్ దుర్వినియోగం తగ్గించడానికి ఉపయోగించే బల్బులు ఏవి? ఫ్లోరాసెట్. విద్యుత్ దుర్వినియోగం తగ్గించడానికి ఉపయోగించే బల్బులు ఫ్లోరాసెట్ బల్బులు. శ్రేణి వలయంలో ఫ్యూజును ఎందుకు అమరుస్తారు? శ్రేణి వలయంలో ఫ్యూజును ఎందుకు అమరుస్తారు అనగా అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు. ఏంటి? అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండటానికి శ్రేణి వలయంలో ఫ్యూజును అమరుస్తారు. ఎంసీబీ అనగా మినిమేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఏంటండి? మినిమేచర్ సర్క్యూట్ బ్రేకర్. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బిట్. వీడియోని స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మర్చిపోకండి. ఎంసీబీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? రక్షిత పరిధిని దాటి
విద్యుత్ ప్రవహించినప్పుడు తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి. అనగా అధిక వోల్టేజ్ వచ్చినప్పుడు ఆన్లో ఉన్న ఎంసీబీ ఆఫ్లో పడుతుంది. ఇలా జరగడానికి వీలుగా వీటిలో వేడెక్కగానే ఆగిపోయే స్విచ్ ఉండడమే కాకుండా వాటంతట అవే వలయాన్ని పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి. అనగా అధిక వోల్టేజ్ వచ్చినప్పుడు ఆఫ్లో పడతాయి, తక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు వాటంతట అవే మళ్ళీ ఆన్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ టెట్కి, డిఎస్సికి, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మన ఇళ్లలో పాఠశాలలలో ఉపయోగించే విద్యుత్ ఏది? ఏకాంతర విద్యుత్. మన ఇళ్లలో పాఠశాలలలో ఎక్కువగా ఉపయోగించే విద్యుత్ ఏకాంతర విద్యుత్. ఏకాంతర విద్యుత్ విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రాల నుంచి సబ్స్టేషన్లకు, అక్కడ నుంచి ఇళ్లకు పూర్తి సరఫరా అవుతుంది. ఒక తీగను అటు ఇటు కదిల్చినప్పుడు దానిలో విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? మైకేల్ ఫారడే. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఒక తీగను అటు ఇటు కదిల్చినప్పుడు దానిలో విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్పాడు. విద్యుత్ డైనమో ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మైకేల్ ఫారడే. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త 1831వ సంవత్సరంలో విద్యుత్ డైనమోను, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు. డైనమో దేని ఆధారంగా పనిచేస్తుంది? విద్యుత్ అయస్కాంత ప్రేరణ. డైనమో విద్యుత్ అయస్కాంత ప్రేరణ ద్వారా పనిచేస్తుంది. డైనమోని ఎక్కువగా సినిమా హాళ్ళు, పెద్ద షాపింగ్ మాల్లు, అదేవిధంగా ఫంక్షన్ హాళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అన్యోన్య ప్రేరణ. ట్రాన్స్ఫార్మర్ అన్యోన్య ప్రేరణ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. వోల్టేజ్ను పెంచే ట్రాన్స్ఫార్మర్ను ఏమంటారు? స్టెప్ అప్ పరివర్తకం. వోల్టేజ్ను పెంచే ట్రాన్స్ఫార్మర్ను స్టెప్ అప్ పరివర్తకం అంటారు. వోల్టేజ్ను తగ్గించే ట్రాన్స్ఫార్మర్ను ఏమంటారు? స్టెప్ డౌన్ పరివర్తకం. వోల్టేజ్ను తగ్గించే ట్రాన్స్ఫార్మర్ను స్టెప్ డౌన్ పరివర్తకం అని అంటారు. దోమల బ్యాట్లో ఏ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది? స్టెప్ ఆఫ్ పరివర్తకం. దోమల బ్యాట్లో స్టెప్ ఆఫ్ పరివర్తకం అనే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మల్టీమీటర్ ఏ విలువలను కొలవగలుగుతుంది? నిరోధం, వోల్టేజ్, కరెంట్. మల్టీమీటర్ నిరోధం, వోల్టేజ్, కరెంటును ఖచ్చితంగా కొలవగలుగుతుంది. నిరోధం అనగానేమి? నిరోధం అనగా పదార్థాల స్వేచ్ఛా ఎలక్ట్రానిక్ ప్రవాహాన్ని పదార్థాల స్వేచ్ఛా ఎలక్ట్రానిక్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్నే నిరోధం అంటారు. పదార్థాల స్వేచ్ఛా ఎలక్ట్రానిక్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని నిరోధం అంటారు. నిరోధానికి ప్రమాణాలు ఓం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.